దొంగతనం చేయడానికి వచ్చా. ఎంతకి తెగించారా? నిదానంగా డ్రైవ్ చేస్తుంది, నన్ను తిట్టకుండా ఉంది. ఇందుకోసం అని ఎప్పుడు కడుపుతూ ఉండాలని ఉంది. అయిందా? బాగైందా? నేను అందంగా ఉండబట్టే నువ్వు అందంగా పెట్టావు. సో ఏమో రేపు ఏం వేసుకుంటామో మాకే తెలియదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మధ్యలో ఇప్పుడు నా సీమంతం, ఇది నా సీమంతం. ఓకే, హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లా మీ అంజలి పవన్. సో ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సీమంతం వీడియో చూసారు మీరు అందరూ ఆల్మోస్ట్, కానీ చాలామంది మెసేజ్ చేస్తున్నారు మీరు తొందరగా వ్లాగ్ రిలీజ్ చేయండి, అసలు ఎలా జరిగింది, ఎవరెవరు వచ్చారు ఏంటి అని. సో అదే సీమంతం వ్లాగ్కి ముందు ప్రిపరేషన్ వ్లాగ్. యాక్చువల్గా నేను ఇలాంటి వ్లాగ్స్ ఎప్పుడు అంటే ప్రిపరేషన్స్ ఎక్కువ వేయను, బట్ ఈరోజు మాత్రం ఈ వ్లాగ్లో ప్రిపరేషన్స్ అండ్ దానికి సంబంధించిన జ్యువెలరీ కానివ్వండి, లేకపోతే అవుట్ఫిట్స్ అసలు ఏమేమి చేసాము అనేది ఈ వ్లాగ్లో మీరు చూడబోతున్నారు. అండ్ అందరికీ ఒక డౌట్ ఉండింది, సీమంతం సెకండ్ టైం చేసుకుంటారా అనేసి. అదైతే నాకు తెలీదు, మేబీ చేసుకుంటారేమో, ఎందుకంటే ఫస్ట్ టైం నేను సీమంతం చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు నేను సీమంతం చేసుకుంటున్నాను. బికాజ్ అప్పుడు 2020 కోవిడ్ ఉండింది. మా అత్తగారు వాళ్ళ సైడ్ ఏమో 5th మంత్లో చేయాలని, బట్ నాకేమో కొంచెం సీమంతం అంటే ఆ బుగ్గలు కొంచెం టమ్మీ కనబడుతూ ఉండాలి. 9th మంత్లో చేద్దాం అనుకున్నాం, బట్ అప్పుడు చాలా ఎక్కువ ఉండింది కోవిడ్ కాబట్టి సీమంతం చేసుకోలేదా, ఇది ఉండిపోయింది. సో మళ్ళీ అవకాశం రాదు కాబట్టి కొంచెం మందితో చేసుకోవాలనుకున్నాం. సో లక్కీగా అందరూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ వచ్చారు, చాలా చాలా బాగా అయింది. సో ఈ వ్లాగ్లో ప్రిపరేషన్స్ చూడబోతున్నారు. థ్యాంక్స్ ఫర్ ద పప్పు. ఏంటది? టమాటా పప్పు కాదు, అది మ్యాంగో పప్పు. కట్టెల్లో కనిపించలేదు శ్రీవాణి, మొత్తం అంతా వెలిగి వస్తుంది. కాదు ఇలా చెప్తాడు, ఏం కనబట్టలేదు అని అట్లా ఉన్నావు ఇప్పుడు నువ్వు. అమ్మయ్యా కనిపించేదా, అందంగా కనిపిస్తున్నావు. దర్శకత్వ పర్యవేక్షణ డైరెక్టర్ అక్కడ దర్శకత్వ పర్యవేక్షణ డైరెక్టర్ ఆర్టిస్ట్ ద జ్యువెలరీ కాదు, అన్ని బంగారు షాప్లో వెండి షాప్లో ఉంటుంది, కానీ అంతకు మించిన జ్యువెలరీ ఇక్కడ ఉంది. అందుకే దొంగతనం చేయడానికి వచ్చా. ఎంతకి తెగించారా? అంటే ఆప్షన్స్ కూడా మనకి అన్నింటి దగ్గర కంటే శ్రావంతి దగ్గర మనకి బెస్ట్గా ఆప్షన్ దొరుకుతుంది అనమాట. అందుకే సీమంత షాపింగ్ సీమంత దొంగతనం. అందరూ ఏదైనా ఫంక్షన్లో పెళ్ళిళ్ళు ఉంటే జ్యువెలరీ షాప్కి వెళ్తారు ఫ్రెండ్స్. నాకు తెలిసిన అతిపెద్ద జ్యువెలరీ షాప్ ఎక్కడ ఉందంటే శ్రావంతి దగ్గర ఉంది. అందుకే నేను తెలియదుగా శ్రావంతి దగ్గర మొత్తం సీమంతానికి అన్నిగో పట్టుకుపోతున్నా. ఇది పోయినట్టే. పాప
పాపం చాలా రోజుల తర్వాత ఈ రోజు నా కోసం లెఫ్ట్ కడుపుతో ఉంది కాబట్టి కాముగా తిట్టకుండా ఈ రోజంతా పొద్దు నుంచి నన్ను బాబు అటు ఇటు తిప్పుతూనే ఉంది. థ్యాంక్ యూ శివాని. మామూలుగా అయితే రోజులు అయ్యింటే కనుక అని చెప్పేసి వెళ్ళిపోయింది. అవును, ఇప్పుడు ఏం కడుపుతో అనలేకపోతుంది. ఉంది కాబట్టి ఇంకేం అనలేదు. ఏం అనలేక పాపం ఎక్కడ వెళ్దామా పద అటుపోదాం ఇటుపోదాం. అది కూడా కదా ఫర్ ద ఫస్ట్ టైం చాలా చిన్నగా నిదానంగా డ్రైవ్ చేస్తుంది, నన్ను తిట్టకుండా ఉంది. ఇందుకోసం అని ఎప్పుడు కడుపుతూ ఉండాలని ఉంది. అమ్మో ఏంటి కార్ కూడా బాయ్ ఫ్రెండ్నా? ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. ఫైనలీ సీమంతం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సీమంతం అనగానే గోరింటాకు కాబట్టి నీట్గా గోరింటాకు పెట్టుకోవడానికి పాపం ఎప్పటి నుంచో మా శ్రీలత ఏదన్నా ఒక ఫంక్షన్లో కలిసి చేద్దామంది. అకేషన్ రాలేదు ఇద్దరికి, ఈరోజు వచ్చింది వరంగల్ పిల్ల. పాపం ఎంతో నిదానంగా కానీ బాగుంది. ఇగో నా కృష్ణుడు బొమ్మలు ఉండు బుడ్డోడు. బుడ్డోడా బుట్టదా? ఏ ఇది బుడ్డోడు, ఇగో కృష్ణుడు, ఇది నేను దాన్ని. సారీ. ఇక్కడ ఎవరు? వావ్. జింగ్ జింగ్ ఇంకా ఓపికగా కూర్చొని అందరూ అయిపోయారు. లాస్ట్ నేను ఆర్టిస్ట్ వచ్చింది, చాలా పెద్ద పెద్ద ఆర్టిస్ట్. చూడండి మేడం. మెహందీ ఆర్టిస్ట్ ఓన్లీ ఫర్ ధార్మిక శోష. కూర్చో. ముట్టు అయిందా? బాగా అయిందా? ఇది నువ్వు టీవీస్ కనిపిస్తుంది. వీకెండ్ రాయలే జోజో పోనా ఆర్టిస్ట్ ఇబ్బంది పెడుతున్నారా నిన్ను పిల్లలు? తుడిపేసుకుంటున్నారు రాస్తుంది. నేను రాసేదే అంతంత మాత్రం. ఏంటో ఇంకా ఈ ఫంక్షన్ అయిపోయింది అనుకో, మన కోసం ఉంటే ఫంక్షన్ నీళ్ళు అమ్మో, మామూలు విషయం కాదు. బర్త్డేలు చేసుకోలేము. నెక్స్ట్ మంత్ మొత్తం బర్త్డేస్ ఎవరు చేసుకుంటారా? నా బర్త్డే చేస్తారా మీరు? చేద్దాం. పావు మళ్ళీ 2-3 months లో బాబు పాప వస్తుంది. బాబే పాప అయినా అయి ఉండొచ్చు, తెలియదు. 2 months తర్వాత బాబు ధార్మిక అది ఇంట్యూషన్, దీని ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్ ఉంది. సో బాబే పుడతాడంట, చూద్దాం ఎవరు పుడతారు. ఓవర్ టు అంజలి అక్క. నీ ఓటు? బాబే. బాబు పాప మమ్మీ ఏమంటుంది? నన్ను ఒకసారి రా. బాబు ధార్మిక శాష మనం మాట్లాడుకుంటే పాపే, మా అమ్మాయి మాత్రం స్ట్రిక్ట్ గా బాబే. బాబువే చెప్పింది ధార్మిక బాబే కావాలంట. అత్త మరి ఆ అమ్మాయి కావాలంటుంది. అత్త కూడా బాబండి కదా. కాదు వేదా, నీకు తమ్ముడు కావాలి. ఇప్పుడు అత్తకి తమ్ముడు పుట్టాలా చెల్లి పుట్టాలా? తమ్ముడు పుట్టాలా చెల్లి పుట్టాలంటే ఏం అడుగుతున్నాను? అత్తకి బాబు పుట్టాలా అమ్మాయి పుట్టాలా? నీకెవరు కావాలి? అత్తకి బాబా పాప? బ్రదర్. ఎందుకు నో సిస్టర్? బికాజ్ దాని చూసే బ్రదర్. దాన్ని చూస్ చేసిందనా? ఇదే మాట దాని మీద ఏమంటే చేసా, 4 ఆడపిల్లలు ఉన్నారమ్మ మన ఇంట్లో, అవసరం ఇప్పుడు అంటుంది. 4 ఆడపిల్లలు ఉన్నారమ్మ ఇంట్లో, అవసరం అంటే దాన్వి, వేద, అని, ఖుషి. 4 ఉన్నారు, నీకు ఎందుకమ్మా అంటుంది. అల్లరి చేష్టలాడి ఆటల్లో గెలిచే కిల్లాడి. సత్పండు పెట్టుకుంటుంది. ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటుంది? 7 years తర్వాత పెట్టుకున్నా. 7 or 8 years అయిపోయింది. 2018 లాస్ట్ పెట్టుకుంది. ఇప్పుడే చెప్పలేదా? మళ్ళీ నీ కోసం పెట్టుకుంది. థ్యాంక్ యూ. అక్కడి నుంచి ఎవరో నిన్ను తీవ్రంగా చూస్తున్నారు. లేదు, దాని కోసం పెట్టుకుంటున్నా. ప్లీజ్ నన్ను వదిలేసి. నాకు ఇక్కడ ధార్మిక ఫోటో వేస్తారా? అంతా బానే ఉంది కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నో ఫైన్ కాదురా. నేను ధార్మిక ఫోటో వేయించుకుంటా. అయిపోయింది. అందుకే పిల్లల్ని హార్ట్లెస్గా పెంచకూడదు. నా దగ్గర ఉన్నప్పుడు కొంచెం బాగుండేది. ఎప్పుడైతే సత్యాన్ని మామి అంటాం మొదలుపెట్టి హార్ట్లెస్గా అయ్యాయి. హార్ట్లెస్
ఏదో అడుగుతున్నా చెప్పమ్మా. చేతులు నొప్పి రావా ఇంతసేపు కూర్చొని వేస్తే ఎంత పాపం బ్యాక్ పెయిన్ వస్తుందంటే ఎంత కష్టం. నేను కూడా చిన్నప్పుడు నేర్చుకున్నాను అనుకున్నాను. ఇప్పుడు అదే చెప్పబోతున్నా. ఇప్పుడు తన బ్యాక్ పెయిన్ అని చెప్పుండకపోతే ఇదేదో బాగుంది అని చెప్పి రేపటి నుంచి మొదలెట్టాను. ఫస్ట్ ట్రైల్ అంజలి ఎక్కువ మీదే. ఫింగర్స్ మీద ఏదో పేరు రాసుకున్నారు, ఏం పేరు అండి ఇది? దాన్వికా ఇంకొక ఫింగర్ మీద వేద. ఒక చేతి గోరింటాకు పెట్టుకోను కూడా నా రెండు కూర్చోరా. మా అమ్మ గోరింటాకు పిచ్చే ఇంట్లో దానికి ఏదో దీనికి ఇద్దరికి వచ్చింది. వాడు అందంగా కనబడ కళ్ళజోడు చేసింది చూడు. నేను అందంగా ఉండబట్టే నువ్వు అందంగా పెట్టావు. నేనేం అందంగా లేను, మా అమ్మాయి అందంగా ఉంది. నీ పెట్టుకుని నువ్వు అలా అనుకుంటున్నావు ఏమా? అది కరెక్ట్ పాయింట్. అదే నేను దీనంగా చూస్తా, అవును. ఫోటోల్లో కలిగిపోతా. ఇద్దరిని రెండు కళ్ళారా చూస్తారంటే ఒకళ్ళే చూడాలి. కాదు ఏంటంటారు, ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా సరిపోదని మంచిగా మా ఆయన తీసుకెళ్ళి నాకు షాపింగ్ చేయించాడు సిల్వర్ జ్యువెలరీ. అయినా సరే వేరే మళ్ళీ నేను శ్రవంతి దగ్గర కొన్ని తెచ్చుకున్నా. అయినా సరే ఇంకా ఏదో చూసేద్దాం, ఇంకా ఏదో చేసేద్దాం అని ఇష్టపడుతున్నాయి ఇక్కడ. కరెక్టే, అందుకే చంద్రముఖులు దయ్యాలు కూడా అది హ్యాబిట్ వదులుకోలేదు. నువ్వు నన్ను ఏం అనకూడదు, బికాజ్ మేము ఆడవాళ్ళము. మాకు 1 గ్రామ్ జ్యువెలరీ ఉన్నా, వెండి ఉన్నా, గోల్డ్ ఉన్నా, ఏది ఉన్నా సరే ఇంకా ఏదో చెక్ చేసుకోవాలి, ఇంకా ఏదో చూడాలని ఒక ఇది ఉంటుంది, అది పోదు. సో నగల దగ్గర పెట్టుకో. నేను పట్టుకోను, నాకు తెలుసు ఏం చేస్తావు, మాకు తెలుసు. కానీ ఇప్పటికీ మీరు ఏం చేస్తారో మాకు తెలియలేదు, తెలుసుకోలేకపోతున్నాం, అదే బాధ. నువ్వే కాదు, ప్రపంచంలో హస్బెండ్ అనేవాళ్ళు ఎవరు పిల్లలు ఏం చేయబోతున్నారు, వాళ్ళ మనసు ఏంటనేది తెలుసుకోలేరు. ఎందుకంటే మీరు హస్బెండ్స్ కాబట్టి. ఇది కూడా నా దగ్గర ఉన్నటువంటి సిల్వర్ జ్యువెలరీ. ఇది నా ఫేవరెట్. ఇది చాలా సంవత్సరాల నుంచి ఉన్నది. ఇట్లా చూద్దాం, ఇట్లా ఉంటుంది. రావాలి బాబు రావాలి. మూరా ఉందా. అవి పువ్వులు రా, పువ్వులు. एक पीस అవ్వా రే ఎవర్రా మీరంతా? हजार ఏంటి హజార్ ఇవన్నీ సిల్వర్ జ్యువెలరీ ఉన్నాయి ఇందులో అంతా. సవ్వు ఇది సీన్ అంటే ఇలా వెరైటీగా ఉండాలి. సాగు కొట్టుకుంటేట్టున్నావు నువ్వు. ఇది ఇందులో పెట్టి సవ్వు అంటే అవి కొత్త మనకు కావాలి. ఇగో ఇలాంటివన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడు ఏ కొంకిని తిరిగిపోద్దో, ఎప్పుడు ఏది తిరిగిపోద్దో, మనకు అవసరమైనప్పుడు అప్పటి వరకు బాగానే ఉంటాయి. ఇప్పుడు కూడా నాకు ఒక వెండిది పాపిడి పొట్టి కావాలి అంటే నా జ్యువెలరీకి సెట్ అయ్యేది. ఇందులో ఉందని తీసా, అప్పుడు వరకు బాగానే ఉంది, తిరిగిపోయింది ఫ్రెండ్స్. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. పోనీ ఆ కొంకి ఉందంటే కొంకిని కూడా ఇరిగిపోయింది. ఎంత కష్టం వచ్చింది. ఇప్పుడే ఇన్ని నగలున్నాయి. ఒక తాడు కోసం డిస్కస్ చేస్తున్నా చూసావా. మీరు మారరు సార్, మీరు మారరు. మారితే మేము ఆడవాళ్ళ కష్టాలు ఇవి అందులో పెట్టి మీ కష్టాల గురించి మారితే మేము కష్టాల గురించి సముద్రంలో ఒకరు. వేరే ఏంది నేను నా గాజులు చూపిస్తున్నా, మర్చిపోయాను. అదే చెప్పాను కదా, ఆడవాళ్ళకి గోల్డ్ సిల్వర్ ఏదనే సంబంధం లేదు, ఆ టైంకి గోల్డ్ ఉండాలి. నేను దివ్యకి చెప్తున్నా, ఇగో ఈ గాజులు కూడా ఉన్నాయి అంటే ఇవి వెనకాల వేసేసుకోవాలి. ఆ గాజులు కూడా ఉన్నాయి. అవి నిన్న శ్రవంతి దగ్గర కొన్ని జ్యువెలరీ తెచ్చా. శ్రవంతి అంటే అవి నావి అన్న. 2 నిమిషాలు చంద్రముఖిగా మారిపోయేవేంటి అంట. మరి నా గాజులు అవి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. సపరేట్ ఏముంది. ఇప్పుడు మనం అన్ని చూడాలనుకుంటాం, కానీ పెద్దవాళ్ళు మాత్రం ఓన్లీ గోల్డే చూడాలనుకుంటాం. అత్తే ఎన్ని గోల్డ్ జ్యువెలరీ పెట్టుకొని నువ్వు ఎందుకు ఇవన్నీ వేసుకుంటున్నావు అంటున్నారు. అదే మ్యాజిక్. ఫైటింగ్ జరుగుతుంది. ఉన్నప్పుడు ఎందుకు వేసుకోవట్లేదు నువ్వు అంట. అది కరెక్టే కదా సార్.
ఇది మా అమ్మాయి కానీ తీసుకున్నా, కానీ దాని డ్రెస్కి సెట్ కాదు. మీకు ఒకసారి చూపించాను కదా, నేను ఎవ్రీ మంత్ దాన్వి గడి కోసం అమౌంట్ కడతానమాట గోల్డ్ షాప్లో. సో ఇయర్లీ వన్స్ ఏదైనా ఒకటి తీసుకోవడం నాకు అలవాటు కదా. లాస్ట్ టైం తీసుకున్నా ఇది, దీంతో పాటే ఈ బ్యాంగిల్స్ ఇవి తీసుకున్నా. సో మ్యాచ్ అవుతాయా అవ్వవా అసలు ఏంటి అని చెప్పేసి చెక్ చేస్తున్నాం అనమాట. సో ఏమో రేపు ఏం వేసుకుంటామో మాకు తెలియదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఒక పని చేయి, కేరళ వాళ్ళు వేసుకున్నట్టు కేరళ వాళ్ళు వేసుకున్నట్టు ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి. అందరి టెన్షన్ కంటే మా అత్తగారిది మా ఆయన టెన్షన్. అవి ఇందులో కలపకు, అవి ఇందులో కలపకు అంట. ఆడవాళ్ళకి ఏది బంగారమో ఏది వెండో ఏది 1 గ్రామో బాగా తెలుసు. లాస్ట్ ఇతడే మేము కదా, అందుకు నాకు తెలుసు. అరుస్తున్నాడు భయ్యుడు. సరే సరే మీ పచ్చడి రేపేకి వస్తా. బాయ్ బాయ్. అబ్బో ఊరు నాయన. No, say, follow. అయ్యో 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 రాజు ఇట్టిగాడు మధ్యలో. ఏం జరుగుతుంది మేడం? రెడీ అవుతున్నాం మేము. ఏం చేస్తాం, సీమంతం అనగానే అది ఎక్కడ తీసుకున్నారు ఇది ఎక్కడ తీసుకున్నారు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి చేయడానికి అని చెప్పి రెడీ అవుతున్నాం. మరి రెడీ అవ్వకుండా వ్లాగ్ చేస్తే ఈ రోజు కూడా మీరు రెడీ అవ్వలేదు అంటారు, కాబట్టి మేము రెడీ అయ్యి అప్పుడు వ్లాగ్ చేస్తాం. నేను ఒకటే కోరుకుంటున్నా, ప్రార్థిస్తున్నా, ఈరోజు సాయంత్రం వరకు నీ కాదు నువ్వు ఏమి మాట్లాడకుండా అన్నసరి ఏం అవ్వకుండా ఉండాలని. బికాస్ నాకు మా బావ నేనే బుక్ అవుతాం దేనికైనా. సో అలవాటు అయిపోయింది మీరు చూసుకుని అన్నది కలుపుతున్నారు, ఆయన అర్థం కాదు. అది మాట్లాడడం నాకు అలవాటు అయిపోయింది, నాతో తిట్లు తినడం వాళ్ళకే అలవాటు అయిపోయింది. అక్కే కదా, అలానే ప్రశాంతంగా ఉంచదు, తిట్లు తినడం కానీ ఏదో కూడా చేస్తారు వీళ్ళు. ఇంకేం అలసిపోయి వచ్చాడు ఇప్పుడే. మొత్తం అన్ని పనులు ఫినిష్ చేసుకొని వచ్చారు. ఇవి ఇలాగే వస్తుంది సాయంత్రం ఫంక్షన్. ఇది నేను ఇలా స్పెషల్ ఉంటుంది బావా, స్పెషల్ ఎంట్రీ మేము ప్లాన్ చేయలేదమ్మా, నువ్వు చేసుకుంటే ఓకే. ఇలా రానంటే ఇంకెలా వస్తావు? ఈ డ్రెస్ అన్నారు కదా, ఈ డ్రెస్ కాదు స్పెషల్ ఎంట్రీ. వెల్కమ్ చెప్పాలి ఎవరికన్నా డాల్ లాగా. వెల్కమ్ కలిసి చెప్పామే. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. పర్లేదు, ఇప్పుడు బ్యాడ్ ఉంటేనే ఎక్కువ ఏమంటారు వైరల్ అవుతున్నారు. బ్యాడ్ పనులు కొన్ని చెప్తే చేసేస్తావా? చేసేస్తా, అది నా పరిధిలో ఉంటే మాత్రమే. అంటే అంత దరిద్రంగా ఆలోచిస్తారా? చిచి, బై బాయ్. సో
ఎప్పుడెప్పుడా అనుకుంటున్నాను నా సీమంతం వచ్చేసింది గాయస్. మళ్ళీ చెప్తున్నాను, నాకు డెలివరీ అయితే డెఫినెట్గా నేనే చెప్తాను. దయచేసి పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టి ఇబ్బంది పెట్టమాకండి. సో ఇంకా అంటే 9th మంత్లో చేసుకుంటే మళ్ళీ స్ట్రెస్ ఎక్కువైపోతుంది కాబట్టి మనం జనరల్గా 5th, 7th, 9thలో చేస్తాం. మరి అంత ఎక్కువగా వెళ్ళి సహకరించట్లేదు హెల్త్. సో అందుకనే ఇప్పుడే చేసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు నా సీమంతం, ఇది నా సీమంతం. ఓకే, ఇంకా నేను డెలివరీ అవ్వలేదు. సో సీమంతం కాబట్టి చాలా పనులు ఉంటాయి. సో అన్నీ చేయడానికి ఓపిక లేదు. అందుకనే నా కోసం మా వాళ్ళు అందరూ రెడీగా ఉన్నారు. సో చిన్నవి మాత్రం నేను అంటే కొంచెం మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అనేది మన ఎనీ ఫంక్షన్లో మనకి మస్ట్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అనేది. సో రిటర్న్ గిఫ్ట్స్ కూడా కొంచెము ఏది ఇప్పుడు ట్రెండ్లో ఉంది ఏంటి అనేది బాగా రీసెర్చ్ చేసాం. ఏంటి మాత ఇలా చెప్తున్నారు మీరు? ఇదే పెద్ద నేను స్కూల్లో టీచర్ లాగా శ్రద్ధగా వినే స్టూడెంట్ లాగా శ్రద్ధగా ఓకే, అంత జాలిగా అడగద్దు మాత. కొత్తగా ఉంది నాకే. ఈ ఒక్కరోజు అయ్యుంటే ఈ మాత ఏదో ఒకటి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు నేనేం మాట్లాడలేని పరిస్థితి. సో రిటర్న్ గిఫ్ట్స్ అనేది మనకి ఎనీ అకేషన్, ఇప్పుడు పెళ్ళి, సంగీత్, ఇవి ఏమంటారు, సీమంతం, బర్త్డేలు అండ్ వరలక్ష్మి వ్రతాలు, ఇవన్నీ ఇప్పుడు మనకి నియర్ బై వరలక్ష్మి వ్రతం ఉంది కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను. సో ఇప్పుడు నేను తీసుకున్నవి ఇదిగో ఓపెన్ చేయమవుతుంది. సో ఇలాంటివి ఒక 3-4 ఆప్షన్స్ తీసుకున్నాము. అండ్ దాంతోపాటు మస్తుగా మనము పసుపు కుంకుమ వేస్తాం కాబట్టి ఇప్పుడు కొత్తగా ఇలా కూడా వచ్చింది అంట. నేనే షాక్ అయ్యాను. మళ్ళీ ఈ ప్రెగ్నెంట్ లేడీ పక్కన వాళ్ళ హస్బెండ్ కూడా ఉంటాడు. నేనే అందులే అని తీసేసా. ఎక్కడ చూసినా కూతురు డామినేట్ చేసి హస్బెండ్ డామినేట్ చేసి ఎందుకులే అని నేను సోలగా పెట్టుకున్నా. దీనికోసం మేము కవర్లు కూడా ఇది మాత్రమే కొంచెం క్రియేటివ్గా చేసుకున్నాం. చూడండి, ఇందులో నేను మాత్రమే బాగున్నాను కదా. ఏం చెప్పాలి, శత్రువులు ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు. సో ఆగండి వస్తారు. వద్దు ఈ జీవితానికి చాలు ఇద్దరు, ఇప్పుడు ఇంకొకడు. ఓకే, ముగ్గురు. సో మరి గబగబా ప్యాక్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఈ ప్యాకింగ్ చేయడానికి చూసారా నాతో పాటు ఎంతమంది ఉన్నారో. మాతా సత్య గారు చెప్పండి. అమ్మో నాకు థ్యాంక్స్ వచ్చేస్తుంది. ఇగో నా కోసం కాళ్ళు బాగోలేకపోయినా బెంగళూరు నుంచి మరి వాళ్ళ హస్బెండ్ని పిల్లల్ని వదిలేసి వచ్చిన నీతు గారు అక్క కోసం థ్యాంక్ యూ సో మచ్. కాదు, యూనివర్సల్ అక్క బేసిక్లీ లోపల అందరికీ అక్కనే నేను. సరే ఓకే, లోపల ఉన్న బేబీ కోసం థ్యాంక్ యూ. ఎవరు కొడుకంట కూతురంట ఎవరు ఏదో వస్తుంది. దాని కూడా ఒక వ్లాగ్ ఉంది ఫ్రెండ్స్, చెప్తాను దాని సంగతి. సో పాపం ఇంట్లో హస్బెండ్ని బేబీని వదిలేసి మరి పొద్దున్నే నా కోసం నన్ను రెడీ చేయడానికి నాతో కొట్లాడడానికి ఏ విషయం ఆ విషయం అందరూ నన్ను అక్క నా వెనకాల ఫాలో చేస్తారు. కానీ ఇవన్నీ మోసం ఫ్రెండ్స్. నన్ను ఫాలో చేసే ఏకైక ఫాలోవర్ అదొక్కటే. తర్వాత ముంబై సే ఆయా మేరీ మర్దల్ నా ఆడబడుచు పాపం వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని ఇవి పెట్టుకొని అష్ట కష్టాలు పడి ఇదిగో ఈరోజు కూడా ఇప్పుడు దాకా పాపం తిరుగుతూనే ఉన్నారు వీళ్ళు. ఓ సారీ, ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయకపోతే నాకు అయిపోతుంది. నా కోడలి పిల్ల. హాయ్ చెప్పు. కొంచెం అలాగే ఉంటుంది ఎందుకంటే షీస్ ఫ్రమ్ ముంబై. ఓకే, సో ఇంకొక నా ఆడబడుచు మా చిన్ని గారు ఆఫ్టర్ సో లాంగ్ ఇయర్స్ మళ్ళీ మన ఛానల్లో కనిపిస్తున్నారు ఫ్రెండ్స్. ఆవిడ మన సంతోష్ పవన్ గారు సిస్టర్ అనమాట. సో మొత్తానికి ఇంతమంది పెద్ద మనుషులు మాతో. నువ్వు లేవు, నేను ఎడిటింగ్లో లేపిస్తాను నేను అని అడుగుతున్నాడు వాడు. అని అడుగుతున్న వాడు మీ గురించి చెప్పాలంటే మీ మరదలు రావాలి. దాన్ని వస్తేనే మీ గురించి చెప్పగలుగుతుంది. హీ ఈజ్ మై ఫస్ట్ బేబీ. సారీ, హీ ఈజ్ మై లాస్ట్ బేబీ. వాడు ఉన్నారు కదా, ఇది ఇంకా రాలేదు కదా అందుకని. సో గాయస్ ఇంకా లేట్ చేయకుండా వీళ్ళకి పని చెప్దాం గాయస్, లేకపోతే నా పని పట్టేలా ఉన్నారు. లెట్స్ స్టార్ట్.
కాదు వీళ్ళు ఇంత సిన్సియర్గా చదివేసుంటే నువ్వు కూడా ఏఎస్ ఐపీఎస్ అయిపోయేవాళ్ళం మేమంతా. కాదు ఇంత సిన్సియర్గా చేస్తుంటే మనం ఐఏఎస్ ఐపీఎస్ అయిపోవాళ్ళం కదా. షూటింగ్స్ లో బిజీగా ఉంది. ఏం లేదు, షూటింగ్స్ లేకపోతే సైడ్ బిజినెస్ నేర్చుకుంటున్నాను. సైడ్ బిజినెస్ ఇది ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ సైడ్ బిజినెస్ అంటే ఏంటో అనుకున్నా నేను. అమ్మా ఇప్పుడు మనం చదువుకునే టైంలో అక్క షూటింగ్స్ లో బిజీగా ఉంది. యా లేకపోతే అయ్యేవాళ్ళం. అది ఇప్పుడు చదువుకుంటా. చదివిపిస్తావా? చదువుకుంటావా? కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతుంది. ఇలా ప్యాక్ చేసి మనం తీసుకెళ్ళామంటే ఇన్ని ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది. అందుకని ముందే మనం ప్యాక్ చేసి ఇట్లా బాక్స్లో పెట్టేసి ఇవి కూడా అంటే ఊరిని ఇప్పుడు కొన్ని చేసాం కాబట్టి అలా మీకు చూపించడానికి ఇవి కూడా ప్యాక్ చేసేసుకొని అక్కడ ఫంక్షన్ హాల్లో చక్కగా ఇవన్నీ కవర్స్లో పెట్టేసి ఇంకా వీటితో పాటు జాకెట్ ముక్క, పండు, తాంబూలు ఇవన్నీ మనకి ఎలాగో కామన్ కాబట్టి అవి కూడా యాడ్ చేసేసి అక్కడ ఇద్దాం. సో ఫస్ట్ అయితే ఇవి రెడీ అయిపోయినాయి. ఇవి కూడా ఇప్పుడు ప్యాక్ చేసేసుకొని మనం ఫంక్షన్ హాల్కి అంటే రెడీ అయ్యి ఆ తర్వాత ఫంక్షన్ హాల్కి బయలుదేద్దాం. ఓకే.